ఉత్తరాదిన వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వానలతో ఉత్తరాది అతలాకుతలమవుతోంది. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని లోనావాలాలో 3 రోజుల వ్యవధిలో 129 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇకటు అస్సాంలో భారీగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జొనాయిలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. మరోవైపు త్రిపురలో భారీ వర్షాలకు వ్యవసాయ రైతు ఉద్యానవన క్షేత్రంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బోడకాకర తీగ సాగును మొత్తం కూడా వరద నీరు ముంచెత్తింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అలీఘర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు బులందర్ షా ప్రాంతంలో కూడా కురిసిన వర్షాలకు మసీదు గోడ కూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటు హర్యానాను సైతం వరుణుడు వదలనంటున్నాడు. 2-3 రోజులుగా హర్యానా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఇళ్లు, స్కూళ్లలోని కూడా వరద నీరు చేరింది. రహదారులపై ఇంకా వరద నీరు ఉండడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు. మరోవైపు 2-3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాఖండ్లోనూ వరద బీభత్సం సృష్టిస్తోంది. కంటిన్యూస్గా పడుతున్న వర్షాలతో గంగా త్రివేణి సంగమాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రిషికేశ్లోని గంగా త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు వచ్చే భక్తులను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అటు ఇప్పటికే ఉత్తరాఖండ్కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికారులను అప్రమత్తం చేశారు. 24/7 అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. అటు వయనాడ్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే వయనాడ్ ఘటనపై సీఎం సతీశన్ విచారణకు ఆదేశించారు. ఉత్తరాదిని వరుణుడు వదలడం లేదు. అనేక రాష్ట్రాల్లో, ఉత్తరాదిని ఉన్నటువంటి రాష్ట్రాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అస్సాం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వయనాడ్, కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇది దక్షిణ ప్రాంతంలో కేరళలో కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తం చేశారు. మొత్తం లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోపక్క తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో కొన్ని చోట్ల గోడలు కూలి మరణాలు కూడా సంభవిస్తున్నాయి. అటు గంగా త్రివేణి సంగమం దగ్గర కూడా ఉత్తరాఖండ్లో రెడ్ అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కూడా వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యంగా నదీ స్నానాలకు వెళ్ళేటువంటి ప్రజలందరినీ కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు.